వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. అసలే ఎగ్జామ్ 2 రోజుల్లోకి వచ్చేసి టెన్షన్ పడిపోతుంటే, ఈ థంబ్‌నెయిల్స్‌తో ఇంకా టెన్షన్ పెట్టేస్తారని అనుకోవద్దు. మీరెంత కష్టపడి చదివినా కూడా, చాలా కీలకమైన బేసిక్ డేటా చూసుకోకుండా వెళ్ళిపోతే, ఇంతకాలం మీరు పడిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఈ వీడియో కేవలం 10 నిమిషాలుంటుంది. 10 నిమిషాల టైం వేస్ట్ అనుకుంటే, ఒక జీవితకాలం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితొస్తుంది. వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. అసలు టీచర్ ఉద్యోగాలకి సెలెక్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం యొక్క ప్రధాన ఆబ్జెక్టివే లిటరసీ రేటు పెంచడం. అలాంటిది లిటరసీ మీద క్వశ్చన్ లేకుండా మీ పేపర్ ఉంటుందా? మెయిన్‌గా ఈ 2 నెలల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తెర మీదకొచ్చాయి. మీకు ఈ క్వెషన్స్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాల సిలబస్‌లో భాగంగా మాత్రమే కాదు, కరెంట్ అఫైర్స్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వెషన్ చూడండి. ఏ స్టేట్ ఆర్ యూటీ అచీవింగ్ డాష్ పర్సెంట్ ఆఫ్ లిటరసీ ఈస్ కన్సిడర్డ్ ఫుల్లీ లిటరేట్. ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఎంత శాతం అక్షరాస్యతను సాధిస్తే అది పూర్తిగా అక్షరాస్యత సాధించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తిస్తారు. ఈ టాపిక్ రీసెంట్ గా వార్తల్లోకి వచ్చింది. దీని ఆన్సర్ ఏంటంటే 95%. 100% కాదు. ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం 95% లిటరసీ రేట్ని అంటే 95% లేదా అంతకన్నా ఎక్కువ లిటరసీ రేట్ని దాటితే గనక ఆ ప్రాంతాన్ని పూర్తిగా అక్షరాస్యత సాధించిన ప్రాంతంగా భావిస్తారు. దీనిని ప్రకటించేది ఎవరు? ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ రిఫైన్డ్ డెఫినేషన్ ఆఫ్ లిటరసీ అలైన్డ్ విత్ ఎన్ఈపి 2020 అండ్ ఎస్డిజి 4.6 గోల్స్. ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ హ్యాస్ అచీవ్డ్ ఫుల్లీ లిటరసీ స్టేటస్ రీచ్డ్ 98.2 సర్పాసింగ్ ద 95% థ్రెషోల్డ్ సెట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ద 2023-24 పిఎల్ఎఫ్స్ సర్వే. ఇందాక ప్రశ్నలోనే చెప్పుకున్నాం కదా, 95% లిటరసీ రేట్ దాటితే గనక ఆ ప్రాంతానికి ఫుల్లీ లిటరసీ స్టేటస్ వస్తుందని చెప్పి. దీని ఆన్సర్ అయితే మిజోరాం. ఈ న్యూస్ యాక్చువల్గా ఈ మే నెలలో కరెంట్ అఫైర్స్ లో భాగంగానే వచ్చింది. మీరు టైం వేస్ట్ అనుకోకుండా చిన్న బేసిక్ పాయింట్ వినండి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో భాగంగా ఉన్న ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ భారతదేశం యొక్క పాపులేషన్ సెన్సస్, అందులో భాగంగా లిటరసీ సెన్సస్ కూడా తీస్తారు. కరోనా ఇంకా ఇతర కారణాల వల్ల 2021 సెన్సస్ తీయలేదు. అందుకు మనం ఇప్పటికీ కూడా 2011 సెన్సస్ నే చూస్తున్నాం. లిటరసీ అనగానే భారతదేశంలో లిటరసీలో టాప్ లో ఉన్న స్టేట్ కేరళ అంటాం. 2011 సెన్సస్ ప్రకారం లిటరసీ రేట్, కేరళ లిటరసీ రేట్ అంటే దేశంలోనే టాప్ లో లిటరసీలో టాప్ లో ఉన్న స్టేట్ కేరళ యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే 93.9%. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఏం చేసిందంటే ఫుల్లీ లిటరసీ స్టేటస్ అనే భావన ప్రవేశపెట్టింది. లిటరసీలో దేశంలో టాప్ లో ఉండడం వేరు, ఫుల్లీ లిటరసీ స్టేటస్ పొందడం వేరు. అంటే 95% దాటితేనే ఫుల్లీ లిటరసీ స్టేటస్ వస్తుంది. అది ఇందాకనే చూసాం మనం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫుల్లీ లిటరసీ స్టేటస్ పొందిన రాష్ట్రం మిజోరాం. పొరపాటున కేరళ అని పెట్టొద్దు. ఈ టేబుల్ జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్ గురవుతారు. మీకు కుడివైపున కనిపిస్తున్న డేటా ఏమో 2011 సెన్సస్ ప్రకారం దేశంలో అక్షరాస్యతలో టాప్ లో ఉన్న 3 రాష్ట్రాలు కేరళ, లక్షద్వీప్, మిజోరాం. అంటే 3 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు. మొదట కేరళ, 2 లక్షద్వీప్, 3 మిజోరాం. 3 కూడా 2011 సెన్సస్ ప్రకారం ఏవి 95% దాటలేదు చూడండి. ఎడం వైపు కనిపిస్తున్న డేటా ఏమో ఫుల్లీ లిటరసీ స్టేటస్ పొందిన రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు. అంటే 95% దాటినవి మాత్రమే. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 కనిపిస్తున్నాయి. ఫస్ట్ మిజోరాం, సెకండ్ లక్షద్వీప్, 3 నాగాలాండ్, కేరళ 4th ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ 4 చూపిస్తే చాలు కదా, 8 ఎందుకు చూపించాను ఇక్కడ నేను? ఎందుకంటే రీసెంట్ గా గోవా కూడా మే 30న 98% లిటరసీ రేట్ సాధించి అది కూడా ఫుల్లీ లిటరసీ స్టేట్ హోదా పొందింది. కానీ అది మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉండదు. మే 30న కనుక అంత రీసెంట్ డేటా, బొత్తిగా ఒక 5-6 రోజుల క్రితం డేటా అడిగే అవకాశం ఉండదు. కానీ ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. గోవా కూడా గుర్తుపెట్టుకోండి. లిటరసీలో టాప్ అంటే మీరు రెండే గుర్తుపెట్టుకోవాలి. 2011 డేటా ప్రకారం కేరళ, 2024 డేటాలో మిజోరాం. 2011 సెన్సస్ ప్రకారం అడిగితే కేరళ అని పెడతారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తరచుగా రూపొందించే డేటా ప్రకారం ఫుల్లీ లిటరసీ స్టేట్ హోదా పొందిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం అంటే మిజోరాం అని పెడతారు ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అయితే మీరు వెంటనే ఈజీగా చెప్పగలుగుతారు. ఇది చాలా బేసిక్ డేటా, కంపల్సరీ డేటా కూడా. 2011 ప్రకారం ఇండియా లిటరసీ రేట్ ఎంత? 74.04.
అదేవిధంగా 2011 సెన్సస్ ప్రకారం మేల్ లిటరసీ రేట్ 82.14 82.14%. 2011 సెన్సస్ ప్రకారం ఫిమేల్ లిటరసీ రేట్ 65.46%. ఈ డేటా 14 ఏళ్ల క్రితంది, కానీ ఇప్పటికీ ఇదే చాలా ఇంపార్టెంట్. సెన్సస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో జరుగుద్ది, కానీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తరచూ డేటా ఇస్తానే ఉంటుంది. ఆఖరికి 2023 2024 ఈ లిటరసీ రేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ఇస్తానే ఉంటుంది, కానీ మీకు అవి కాదు ఇంపార్టెంట్. 2011లో ఇచ్చిన లిటరసీ రేట్సే చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్. 2011 సెన్సస్ అందరూ గుర్తుపెట్టేసుకుంటారు కదా అని చెప్పి 2001 లిటరసీ రేట్ అడగచ్చు పొరపాటు. పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు ఈ క్వశ్చన్, కానీ ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. 64.83 2001 లిటరసీ రేట్. 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో లిటరసీ రేట్లో టాప్లో ఉన్న 5 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? ఆప్షన్ సి కేరళ, లక్షద్వీప్, మిజోరాం, గోవా అండ్ త్రిపుర. అలా కాకుండా ప్రశ్న భారతదేశంలో లిటరసీలో టాప్లో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడిగితే లక్షద్వీప్ అని చెప్తారు. 2011 సెన్సస్ ప్రకారం లిటరసీలో 3వ స్థానంలో ఉన్న మిజోరాం 2024 డేటా ప్రకారం దేశంలోనే టాప్లో ఉంది. ఫుల్లీ లిటరేట్ స్టేటస్ పొందిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మిజోరాం. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అక్షరాస్యత బాగా తక్కువ ఉన్న రాష్ట్రం ఏది? బీహార్. అది అందరికీ తెలిసిన విషయమే. 2011 సెన్సస్ ప్రకారం బీహార్. అసలు మిమ్మల్ని ఎగ్జామ్లో భారతదేశంలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం ఏది అని అంటే 2011 సెన్సస్ ప్రకారం హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం ఏది అని అడిగిన, హైయెస్ట్ మేల్ లిటరసీ ఉన్న రాష్ట్రం ఏదని అడిగిన, హైయెస్ట్ ఫిమేల్ లిటరసీ రాష్ట్రం ఏదని అడిగిన అన్నిటికీ సమాధానం కేరళయే. అదేవిధంగా భారతదేశంలో అక్షరాస్యత అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే బీహార్. భారతదేశంలో మేల్ లిటరసీ అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే అది కూడా ఆన్సర్ బీహారే. భారతదేశంలో ఫిమేల్ లిటరసీ అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే అది కూడా బీహారే. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్న ఎలా ఇచ్చినా ఆన్సర్ చేస్తారు. ఇది చూడండి, చాలా బేసిక్ క్వశ్చన్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు జనరల్ గా ఈ సెన్సస్ అనేది రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా తీస్తారు కదా, పాపులేషన్ సెన్సస్, అందులో లిటరసీ రేట్లు కూడా వాళ్లే కదా చెప్తారు. అయితే వాళ్ళు ఎవరు లిటరేట్స్ ఎవరు ఇల్లిటరేట్స్ అంటే లిటరసీ శాతం ఎంత ఉంది అని ఎలా లెక్కేస్తారు అంటే ఎంత ఏజ్ కన్నా అబవ్ ఉన్న వాళ్ళని వీళ్ళు లిటరేట్స్ అని గుర్తిస్తారు. ఎంత ఏజ్ అంటే 7 ఇయర్స్, 7 ఆర్ అబవ్ అంటే 7 లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాల వయసు గల వ్యక్తులు ఎంత శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారో వాళ్ళ శాతాన్ని అక్షరాస్యత శాతంగా గుర్తిస్తారు. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో అబ్నార్మల్ తెలివితేటలు ఉండి 3 సంవత్సరాలకే చదవడం రాసేయడం లేదా 4 ఏళ్లకే అన్ని చదవడం రాసేయడం వచ్చిందనుకోండి, ఆ పిల్లల్ని అక్షరాస్యత శాతంలోకి పరిగణించరు, తీసుకోరు. కేవలం 7 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తుల అక్షరాస్యతను మాత్రమే లెక్కిస్తారు. అసలు అక్షరాస్యత అనే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారని కూడా అడగచ్చు. చదవడం వస్తే కన్సిడర్ చేస్తారా, రాయడం వస్తే కన్సిడర్ చేస్తారా, ఏ భాషలో చదవడం రావాలి, ఏ భాషలో రాయడం రావాలి అని ఒకటే గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అమలులో ఉన్న ఏ భాషలో అయినా సరే చదవడం రాయడం రెండూ రావాలి. కేవలం చదవడమో కేవలం రాయడమో వస్తే సరిపోదు. చదవడం రాయడం వచ్చిన వాళ్ళని అక్షరాస్యులు అంటారు. కనీసం 7 సంవత్సరాలు ఉండాలి వాళ్ళని అక్షరాస్యులుగా గుర్తించాలంటే. 6 సంవత్సరాల పిల్లవాడు అన్ని చదవడం రాయడం వచ్చినా కూడా అక్షరాస్యుల శాతంలోకి వాళ్ళని పరిగణలోకి తీసుకోరు. 6 సంవత్సరాల బిడ్డ బ్రహ్మాండంగా చదువుతున్నా రాస్తున్నా కూడా వాళ్ళు ఇల్లిటరేట్ నిరక్షరాస్యుల విభాగంలోకే వస్తారు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ద హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లిటరసీ రేట్స్ వాజ్ అబ్జర్వ్డ్ అమంగ్ అంటే 2001లో లిటరసీ రేట్స్ తీశారు కదా, తర్వాత 2011లో తీశారు కదా. 2001కి 2011కి డిఫరెన్స్ ఏంటో చూస్తారు. డిఫరెన్స్ ఏంటో చూసినప్పుడు ఎవరి మధ్యలో అంతరం ఎక్కువగా ఉంది అంటే ఎవరి అక్షరాస్యత బాగా పెరిగింది అంటే దీని సమాధానం రూరల్ ఫిమేల్లో అంటే గ్రామీణ మహిళలలో అక్షరాస్యత అనేది 2001తో పోలిస్తే 2011లో బాగా పెరిగింది. ఈ సెన్సస్ అనేది ఇద్దరు తీస్తారు కదా, లిటరసీ సెన్సస్ అనేది సెన్సస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ వాళ్ళు తీస్తారు. రెండోది MOSPI అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళు తీస్తారు కదా. వీళ్ళిద్దరి డేటా ప్రకారం చూసినా కూడా రూరల్ ఫిమేల్లో అక్షరాస్యతే బాగా పెరిగింది 2001తో పోల్చుకుంటే 2011 నాటికి. ఎంత పెరిగింది ఏంటనే అంత డెప్త్ అయితే వెళ్ళరు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. వెన్ ద బ్రిటిష్ రూల్ ఎండెడ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1947 ద లిటరసీ రేట్ వాజ్ జస్ట్ అంటే మనకి స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో లిటరసీ రేట్ ఎంత ఉంది అంటే కేవలం 12% మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 2011లో ఈ లిటరసీ రేట్స్ గుర్తించే నాటికి అంటే 2011 సెన్సస్ నాటికి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అవ్వలేదు. తెలంగాణతో కలిపి ఉంది. బైఫర్కేట్ అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో లిటరసీ రేట్స్‌కి, విడిపోయిన తర్వాత లిటరసీ రేట్స్‌కి చాలా స్వల్పమైన తేడా ఉంది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే లిటరసీ రేట్ కొద్దిగా ఎక్కువగా ఉంది. ఎంతో కాదు, చాలా స్వల్ప మొత్తంలో. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం లిటరసీ రేట్ గాని, మహిళా అక్షరాస్యతా శాతం గాని విడిపోయిన తర్వాత కొంచెం పెరిగింది. కానీ విడిపోక ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నప్పుడు మేల్ లిటరసీ రేట్ మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కొంచెం ఎక్కువగా ఉంది. ఎంతో కాదు, చాలా తక్కువ. ఇది చాలా ఇంపార్టెంట్ గనక ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. మీరు లిటరసీ రేట్స్‌ని శాతాలతో గుర్తుపెట్టుకోవాల్సిన పనేం లేదు. ఆ రాష్ట్రాలని ఆర్డర్ వైస్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక కేరళ, బీహార్ ఉన్నాయంటే తెలుసు కదా మీకు. మొత్తం దేశంలో మొత్తం అక్షరాస్యతా శాతంలో చూసినా, మేల్ లిటరసీ అంటే పురుష అక్షరాస్యత విడిగా చూసినా, మహిళా అక్షరాస్యత విడిగా చూసినా, మూడిట్లోని కూడా టాప్‌లో ఉన్నది కేరళనే, మూడిట్లోని లిస్ట్‌లో ఉన్నది బీహారే. ఏమి టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయండి ఆస్పిరెంట్స్, మీదే విజయం. మీకోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ గ్యారంటీ మీకు ఎగ్జామ్‌లో వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినందుకు మీ నుంచి ఆశించేది ఒక్కటే, ఒక్క లైక్. మీకు అవకాశం ఉంటే మీరు కామెంట్ పెట్టకపోయినా ఒక చిన్న ఇమేజ్, బాగుంది అనే ఒక చిన్న ఇమోజీ కామెంట్స్‌లో పెట్టండి. ఓకే ఆస్పిరెంట్స్, థ్యాంక్ యూ.